రజనీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. ఇందులో టాలీవుడ్ నుంచి నాగార్జున, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, మాలీవుడ్ నుంచి షౌబిన్ షాహిర్, శాండిల్వుడ్ నుంచి ఉపేంద్ర కీలక పాత్రలో నటించారు. అలాగే శృతి హాసన్, రచితా రామ్, రెబా మోనికాజ్, సత్యరాజ్ వివిధ పాత్రల్లో మెరిశారు. ఇక పూజా హెగ్డే మోనికా పాటతో ఆడియన్స్ను ఉర్రూతలూగించింది. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని చోట్ల మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ఓవరాల్గా సూపర్ హిట్గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు నెలలోపే ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. రజనీ మార్క్ యాక్షన్, నాగార్జున విలనిజం, షౌబిన్ షాహిర్, రచితా రామ్ల పర్ఫార్మెన్స్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ల క్యామియో రోల్స్ కూలీ సినిమా విజయంలో హైలైట్గా నిలిచాయి. అలాగే అనిరుద్ స్వరాలు, బీజిఎం కూడా కూలీ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. థియేటర్స్లో ప్రేక్షకులను అలరించిన కూలీ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. కూలీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ సెప్టెంబర్ 11 నుంచి కూలీ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఈ మేరకు తమ సోషల్ మీడియా ఖాతాల్లో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. తమిళ్తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానుంది. అయితే హిందీ వర్షన్ ఓటీటీ రిలీజ్ గురించి మాత్రం ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. బహుశా కూలీ హిందీ వర్షన్ మరో ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రానుందేమో చూడాలి.